మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నీటిలో మనుషులు 10 మీటర్ లోతు వరకే ఒత్తిడిని తట్టుకోగలరు. కానీ సముద్రపు లోతుల్లో జీవించే జంతువులు ఆ ఒత్తిడిని ఎలా తట్టుకుంటున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు డిస్కవరీ ట్రైల్స్. మన శరీరంలో గాలి ఉన్న ఖాళీ భాగాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే మనం స్కూబా గియర్ లేదా ఇతర సాంకేతిక సహాయంతోనే లోపలికి వెళ్ళగలం. సముద్రంలో 10 మీటర్లకు ఒక అట్మాస్ఫియరిక్ ప్రెషర్ పెరుగుతుంది. లోతైన జల జంతువులకు లంగ్స్ ఉండవు. అందువల్ల అవి ఒత్తిడికి రక్షితంగా ఉంటాయి. మనలాగా వాటి ఎముకలలో గాలి ఉండదు. రెండవది, సముద్రాల్లో ఆక్సిజన్ లెవెల్ చాలా తక్కువగా ఉంటుంది. జల జంతువులు స్లో మెటబాలిజం తో లో ఆక్సిజన్ లెవెల్లో పనిచేస్తాయి. మూడవది, 2000 మీటర్ల కంటే లోతైన ప్రాంతాల్లో సూర్యకాంతి చేరదు. కాబట్టి అక్కడ నివసించే జంతువులు వెలుగుని ఉత్పత్తి చేస్తాయి. దాని కారణంగా అవి కమ్యూనికేట్ చేసుకుంటాయి. నాలుగవది, లోతైన జలాల్లో ఆహారానికి ఫోటోసింథసిస్ కు అవకాశం ఉండదు. అందుకనే సముద్రపు జంతువులు ఏదైనా దొరికిన ఆహారాన్ని తింటాయి. ఐదవది, లోతైన జలాల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ మాత్రమే ఉంటుంది. కాబట్టి జల జంతువులు యాంటీ ఫ్రీజ్ ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తాయి. ఇవి కణాలు గడ్డగట్టకుండా కాపాడతాయి. మనుషులు ఎక్కువ ఒత్తిడిలో ప్రోటీన్ రసాయనాలు మరియు శరీర క్రియలు బాగా క్షీణిస్తాయి. చలి మరియు వెలుతురు లేకపోవడం వల్ల మన శరీరం కూడా బలహీనం అవుతుంది. ఇందు కారణంగా మనం లోతైన సముద్రాల్లో జీవించలేం. మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్.